ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఓం అసాధ్య సతక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపాసింధు మత్ కార్యం సాధేన ప్రభో. 2024 డిసెంబర్ నెల ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలని మనం తెలుసుకుందాం. సింహరాశి మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి ఈ సింహరాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి. అలాగే పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి కూడా ఈ సింహరాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి. అలాగే ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి ఈ సింహరాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి. మీ పేరులో అలాగే మా, మీ, ము, మే అనే అక్షరాలు కలవాళ్ళు ఈ సింహరాశి చూసుకున్నట్టయితే ఈ సింహరాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తించడం జరుగుతుంది. అలాగే మే, టా, టీ, టు అనే మీ పేరులో మొదటి అక్షరం కలవాళ్ళు కూడా ఈ సింహరాశి యొక్క ఫలితాలను చూసుకుంటే తప్పకుండా వర్తిస్తాయి. అలాగే టే అనే అక్షరం అంటే ఉత్తర 1వ పాదం టే అనే అక్షరం కలవాళ్ళు కూడా మీ పేరులో మొదటి అక్షరం టే అనే కలవారు ఈ సింహరాశి యొక్క ఫలితాలను చూసుకున్నట్టయితే తప్పకుండా మీకు వర్తిస్తాయి. ఇప్పుడు సింహరాశి యొక్క ఫలితాలని మనం తెలుసుకుందాం. ఈ సింహరాశి వారికి ఈ మాసం అంతా కూడా కొంత మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. అలాగే కొన్ని ఫలితాలు వీరికి శుభాన్నిచ్చేవిగా ఉన్నాయి, మరికొన్ని ఫలితాలు అశుభాన్నిచ్చే విధంగా ఉన్నాయి ఈ సింహరాశి వారికి. మరి అనవసరమైనటువంటి ధనం ఖర్చు చేయడం కూడా ఉంటుంది ఈ సింహరాశి వారికి. ఈ మాసంలో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి డబ్బుని పొదుపు చేసుకోండి, ఖర్చులు తగ్గించుకోండి. ప్రయాణాల్లో కొంచెం ప్రమాదాలు కూడా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. భార్యాభర్తల మధ్య కొంత మాట పెరిగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి భార్యాభర్తలు ఒకరికొకరు అర్థం చేసుకుని ముందుకు సాగండి. మీరు ఎప్పటి నుంచో అనుకున్నటువంటి ప్రణాళికల కూర అంటే భార్యాభర్తలు గృహం కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, వాహనాలు కొనుక్కోవాలి అనుకునే వారికి కూడా కొంత బాగుంటుంది. కానీ ఏంటంటే ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు కలుగుతాయి. అయినప్పటికీ మీరు బ్యాంకు నుంచి ఈఎంఐ ద్వారా తీసుకొని మీ యొక్క కోరికలను నెరవేర్చుకునేటువంటి అవకాశం కూడా ఈ మాసంలో మీకు ఉన్నది. అంటే ఆత్మస్థైర్యంతో ధైర్యం చేసి ముందుకు వెళ్ళండి, తప్పకుండా మీ యొక్క కోరికను నెరవేర్చుకోగలుగుతారు. ఉద్రేకాన్ని తగ్గించుకోండి. ఉద్రేకం తగ్గించుకోవడం వల్ల, ఆవేశం తగ్గించుకోవడం వల్ల మీరు సంఘంలో ముందుకు సాగగలుగుతారు. మాట వస్తాయి, వివాదాలు ఏర్పడతాయి. మీరు మంచితనంతో వారిని ముందుకు తీసుకువెళ్ళినా వారు మటుకు మిమ్మల్ని ఏదో విధంగా మీ మీద నిందలు వేయడం కానీ గొడవలు పట్టడం కానీ జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ మాసంలో ఉద్రేకపూర్వకంగా ఉన్నవారు ఉద్రేకాన్ని తగ్గించుకోండి, కోపాన్ని తగ్గించుకోండి, ఓపిక సహనంతో ముందుకు సాగండి. ఈ మాసంలో అనవసరమైనటువంటి విషయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోకండి, ఎంతో ఇబ్బందుల్లోకి గురి అవుతారు. కాబట్టి అనవసరమైన విషయాలకి వెళ్ళకండి, అనవసరంగా ఇతరులతో మాట్లాడకండి, అనవసరంగా ఎవరికి అడగకుండా సహాయం చేయకండి. అలాగే ప్రయాణాల వలన కొంత అనవసరమైనటువంటి ఖర్చులు కూడా ఏర్పడతాయి. ఆర్థిక పరంగా మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవడం చాలా మంచిది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది, కష్టానికి తగ్గ ఫలితాన్ని మీరు పొందలేకుండా ఉంటారు. కాబట్టి కష్టానికి తగ్గ ఫలితాన్ని పొందడం కోసం మీరు ఇంకా కష్టపడి శ్రమించవలసినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సంతానపరంగా కూడా కొంత ఖర్చు పెట్టవలసినటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సంతానపరంగా కొంత ఇబ్బందులు కూడా కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి వైద్యులను సంప్రదించండి. కొంత ఆర్థికపరమైన ఖర్చుని పెట్టవలసి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. సంతాన యోగం కూడా ఉంది. అలాగే వ్యాపారస్తులకు బాగా
కష్టపడితే కానీ మీకు మంచి ఫలితాలు వచ్చేటువంటి సూచనలు కనపడతలేదు. వ్యాపారస్తులకు వ్యాపారంలో కొంత మోసపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ వ్యాపారాన్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు, మంచి లాభాలు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే పిల్లలకు ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడటానికి తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. అలాగే మీ యొక్క మంచి స్నేహితుల వలన మీకు మంచి సహకారం అందుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళిన తర్వాత కూడా మీ యొక్క స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతారు. తప్పకుండా అక్కడ కూడా మీకు రాణించేటువంటి యోగం కూడా ఉంది. సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. మీరు అన్ని విధాలుగా మీకు మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. విదేశాల్లో, యూనివర్సిటీల్లో విద్య కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి స్త్రీలకు కానీ, పురుషులకు కానీ తప్పకుండా మీకు సహాయ సహకారాలు అనేటువంటి యోగం ఉన్నది. అలాగే విదేశాలలో వ్యాపారం చేయాలి అనుకునే వారికి 3 పూలు 6 కాయలుగా ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి, లాభసాటిగా ఉంటుంది. అలాగే విదేశాలలో కొత్త కొత్త వ్యాపారాలు స్థాపించాలి, కొత్త కొత్త ఇండస్ట్రీస్ పెట్టాలి అనుకునే వారికి కూడా మంచి సహాయ సహకారాలు ఏర్పడతాయి. పై అధికారుల వల్ల కూడా మీకు సహాయ సహకారాలు అందేటువంటి సూచనలు ఉన్నాయి విదేశాల్లో కూడా. అలాగే విదేశాలలో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా తప్పకుండా గ్రీన్ కార్డు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే స్త్రీలు ఉద్యోగం చేసేవారికి ఒత్తిడిలు ఎక్కువగా ఉండటం వల్ల, శారీరక శ్రమ ఎక్కువగా ఉండటం వల్ల వీరు త్వరగా అలసిపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు అన్ని విధాలుగా ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఈ డిసెంబర్ మాసంలో మంచి వైద్యులను సంప్రదించడం వల్ల అనారోగ్యం నుంచి బయటపడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యవంతులు ఎప్పటికప్పుడు మీ ఆరోగ్యాన్ని చెకప్ చేయించుకొని చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అలాగే క్రీడారంగంలో ఉన్నవారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపార రంగంలో, అనేక వ్యాపార రంగంలో బ్యాంకులో ఉన్నవాడికి కానీ, ఇన్సూరెన్స్లో ఉన్నవాళ్ళకి కానీ మంచి కమిషన్లు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అట్లాగే వ్యవసాయం చేసేవారికి కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో కొత్త కొత్త పద్ధతులను తెలుసుకొని ఆ కొత్త కొత్త పద్ధతుల ద్వారా ముందుకు సాగడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ రంగం నుంచి కూడా మీకు మంచి సహాయ సహకారాలు అందేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వ్యవసాయదారులకు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసేవారికి, కాంట్రాక్ట్ రంగంలో ఉన్న ఉద్యోగాలు చేసేవారికి పర్మనెంట్ అవ్వడానికి చాలా కష్టపడవలసి వస్తుంది. వీరికి కొంత టైం తీసుకొని కానీ వీరికి ఉద్యోగాలు పర్మనెంట్ కావు. ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం వీరు సూర్య భగవానుడిని ప్రతినిత్యం ధ్యానం చేసుకోండి. సూర్య భగవానుడికి ఆదివారం నాడు కేజింబావు గోధుమలను దానం ఇవ్వండి. ఇలా ఇవ్వడం వల్ల ఆరోగ్యపరంగా బాగుంటారు, కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి. అలాగే విజయవంతంగా ముందుకు సాగుతారు. లక్ష్మీ గణపతిని స్మరించండి. లక్ష్మీనారాయణ యొక్క ఆలయాన్ని శుక్రవారం పూట దర్శించటం వల్ల అన్ని విధాలుగా మీకు ఆర్థిక పరంగా భోగభాగ్యాలను అనుభవిస్తారు, విజయవంతంగా ముందుకు సాగుతారు. సర్వే జనా సుఖినో భవంతు.